ఓ యవన అమ్మాయి, అదే మదర్ తెరీసా, దేవుని సేవ చేయటానికి వచ్చింది. భారతదేశం అంతా తిరిగింది. ఒక భారతదేశం కర్మ, ప్రపంచ దేశాలన్నీ తిరిగాయి. ఆ తల్లి ప్రపంచ దేశాలంతా తిరిగి అద్భుతమైన సేవ చేసింది. ఒకనొక సందర్భంలో పోప్ జాన్ పాల్ II పోప్ గారు కలకత్తా ప్రాంతానికి వచ్చి మదర్ తెరీసా చేస్తున్న అద్భుతమైన సేవలను చూసి ముగ్ధుడైపోయి ఆ తల్లికి తాను వాడుతున్న రోల్స్ రాయల్ కారు గిఫ్ట్ గా ఇచ్చాడట. వెళ్ళిపోయిన తెల్లారే 3 కోట్ల రూపాయలకు అమ్మేసిందట కారు. ఆ 3 కోట్ల రూపాయలు అనాథాశ్రమానికి పంచిపెట్టిందట. సరే, ఆ కారు అమ్మేసి 3 కోట్ల రూపాయలు అనాథాశ్రమానికి ఇచ్చేసిందట. ఎంతో అద్భుతంగా సేవ చేసింది. భారతదేశం ఆ తల్లిని గుర్తించి భారతదేశం తరపున అద్భుతమైన అవార్డు ఇచ్చింది. ప్రపంచ దేశాలు గుర్తించి నోబెల్ ప్రైజ్ ఇచ్చింది ఆ తల్లికి. ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిందే, ఇన్ని దేశాలు తిరిగిందే, ఇన్ని లక్షల మంది తన కానుకిచ్చారే. పోప్ జాన్ పాల్ గారే ఆమె కానుకిచ్చాడంటే ఇక ఆమె దగ్గరికి ఏ రేంజ్ లో కానుకొచ్చి ఉంటుందో చూడండి. ఆమె చనిపోయేటప్పుడు ఆమె ఆస్తి ఎంతో చెప్తాను. ఆమె పేర సింగిల్ పైసా బ్యాంక్ బ్యాలెన్స్ లేదట. సింగిల్ పైసా బ్యాంక్ బ్యాలెన్స్ లేదట. మదర్ తెరీసా చనిపోయేటప్పుడు తన ఆస్తి 2 చీరలు, విరిగిపోయిన ఒక ప్లాస్టిక్ బకెట్, చిరిగిపోయిన చాప, కప్పుకునే దుప్పటి, ఈ 4 తన ఆస్తి అంట. మీరిచ్చిన కానుకలు సావుకులు ఏం చేస్తున్నారు? పిల్లలకు సరిపడా ఆస్తిని సంపాదించి పెడుతున్నారా? ఆత్మల కొరకు ఖర్చు పెడుతున్నారా? వాళ్ళ సామ్రాజ్యాలు విస్తరించుకుంటున్నారా? దేవుని సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. Download ShareChat.